ఇవి దొండకాయలతో మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం, ఉల్లికారం చేసుకుంటాం, రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. మసాలా గ్రేవీ మసాలా చేసుకుంటాం, దొండకాయ పచ్చడి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం, ఉల్లిపాయలు లేకుండా వేయించుకుంటాం. రకరకాలుగా మనం చేసుకుంటూనే ఉంటాం. దొండకాయ టమాటో వేసి కూర కూడా చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? సో ఇవాళ మాత్రం నేను గుత్తి దొండకాయని ఇలాగా రెండుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను, బాగా కడిగేసుకుని కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటితో నేను ఇప్పుడు దొండకాయ మసాలా చేసేస్తాను. ఉల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయించేసుకున్నాక అప్పుడు ఈ దొండకాయ స్టఫ్ చేసిన దొండకాయలు వేసేయచ్చు అనమాట. అక్కర్లేదు అన్నవాళ్ళు మామూలుగా ఇలా మనం చేసేసుకోవచ్చు. అంటే దొండకాయల్ని ఇలా యాస్టీస్గానే వేసేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోండి, లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మిరియాల పొడి తీసుకోవాలి, 3 స్పూన్స్ కారం తీసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ ఉప్పు తీసుకోవాలి, జీలకర్ర ధనియాల పొడి తీసుకోవాలి. ఇంకొంచెం కావాలంటే మీరు వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు మీ మసాలాకి తగ్గట్టు మీకు స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే పసుపు వేసుకోండి, అలాగే సాంబార్ పౌడర్, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకుని అప్పుడు ఇవి ఒక్కసారి వేయించి పెట్టేసుకోవాలి. మనకి ఏవైతే దొండకాయలు ఉన్నాయో ఈ దొండకాయల్ని మనం వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టేసుకుంటే అప్పుడు మనకి తొందరగా వేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు వేయించి పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఒకసారి వేయించి పెట్టేసుకున్నాక అప్పుడు నేను ఈ కలిపిన స్టఫ్ని అందులోకి వేసేస్తానమాట. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే అవి వేయను, జస్ట్ ఈ మసాలాని నేను ఎలివేట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి చాలా బాగుంటుంది అలా చేస్తే. ఒక్కొక్కరు చేసుకుంటారు కాబట్టి మీకు కావాలి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదే మేము తినలేమండి అన్నవాళ్ళు వేసుకోండి, ఉల్లిపాయలు లేదే మేము తినలేమండి అన్నవాళ్ళు కూడా వేసుకోండి. లేదు మాకు పర్వాలేదండి ఇలా మేము యాక్టివ్గా కూడా దొండకాయ ఫ్రై తినేస్తాం అన్నవాళ్ళు నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేనైతే వీటిని వేయించి పెట్టేసుకుంటాను. చూసారు కదండి, ఇలాగ వేయించేసుకోవాలి మనం నూనెలో. సో నూనెలో ఒక్కసారి 2-3 విడతలు మనం వేయించేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు సాఫ్ట్గా అయిపోయాక బంద్ చేసేసి చల్లారాక అప్పుడు మనం ఆ స్టఫ్ని మనం అందులో కూరేసుకుని వేయించేసుకోవడమే. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇది బాగా ఇంకొకసారి ఇంకా సాఫ్ట్గా అవ్వలేదండి. నేను ఇందాక స్టఫ్ చేసేసుకోవాలని చెప్పాను, చక్కగా దొండకాయలన్నీ వేయించి పెట్టేసుకున్నాను, స్టఫ్ చేసేసుకున్నాను, చక్కగా నూనెలో నేను వేయించేసేసాను. చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే దొండకాయలు మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి స్టఫ్ చేసిన 2-3 మినిట్స్కే చక్కగా వేగిపోతుంది. లోపల మసాలా అన్నది బాగా వేగిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఎప్పుడైతే కొంచెం మిగిలిపోతుందో స్టఫ్ చేసిన పౌడర్ అది వేసేద్దాం. లాస్ట్లో ఇంకొకసారి వేసేయాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే కొంచెం కారం వేద్దాం, కొంచెం స్పైసీనెస్ కోసం కారం వేసేద్దాం. ఆల్రెడీ అందులో వేసాం, బట్ కొంచెం ఒకవేళ తగ్గినా కూడా మనకి కరెక్ట్ స్పైసీనెస్ ఆ దొండకాయ తింటున్నప్పుడు వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలాగా కొంచెం 1-2 నిమిషాలు అలా ఉంచేసి వాటర్ ఏదైతే కొంచెం మనం తీసుకుంటామో అది ఒక ప్లేట్లో ఉండిపోతుందో ఆ వాటర్ కొంచెం వేద్దాం. సో దట్ ఇలా వేస్తే ఏమవుతుందంటే ఆ మసాలా అన్నది మొత్తం దొండకాయలోకి వెళ్తుంది అనమాట. సో ఒక్కసారి ఇలా వదిలేద్దామండి, 2-3 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి, ఆ వాటర్తో పాటు ఆ మసాలాకి ఉన్న ఫ్లేవరు ఆ మసాలా అంతా ఆ దొండకాయలకి పట్టేస్తుంది. చూసారు కదండి, అయిపోయింది, దగ్గరగా వచ్చేసింది, మొత్తం అంతా చక్కగా అందులోకి వెళ్ళిపోయింది. మనకి గుత్తి దొండకాయ మసాలా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయినా గుత్తి దొండకాయ మసాలా మనకి రెడీ అయిపోతుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి.